నాకే నేను నీతో వచ్చి మాట్లాడాను క్లాసికల్ రౌండ్ లో అని చెప్పారు. సో ఓకే, నేను ఇది మాట్లాడాలి, దీని గురించి చెప్పాలి. సో ఏమైందంటే నేను పాడలేను పల్లవైన అనే పాట పాడాను క్లాసికల్ రౌండ్ లో. యాజ్ మ్యామ్ చెప్పినట్టు క్లిక్ ఒకటి వెళ్ళింది, మృదంగం ఒకటి వెళ్ళింది. సో ఐ హ్యాడ్ టు ఫాలో క్లిక్ ఫాలో అయి నేను పాడాను. ఐ డెంట్ మిస్ ఎనీ స్వరం. కానీ మిస్ అవ్వకపోయినా కామెంట్స్ లో ముగ్గురులో ఒక జడ్జ్ నుంచి నాకు అక్కడ స్వరం పోయింది కదా, తప్పులు అవుతూ ఉంటాయిలే అన్న కామెంట్ వచ్చింది. సో అది మార్క్స్ మీద ఎఫెక్ట్ అవుతాయేమో అని నేను అప్సెట్ అయ్యాను. ఆఫ్ కోర్స్ అప్సెట్ అయ్యాను. కాంపిటీషన్ ఉన్నప్పుడు నా ప్లేస్ లో ఎవరైనా అప్సెట్ అవుతారు అని మేబీ మీరు చెప్పినట్టు బీయింగ్ 19-year-old నా ఏజ్ కూడా ఇష్యూ ఏమో, బట్ నేను అప్సెట్ అయ్యాను. అండ్ అప్సెట్ అయ్యాక ఏమైందంటే నేను ఆర్కెస్ట్రా వాళ్ళ దగ్గరికి వెళ్ళాను, ప్రొడక్షన్ వాళ్ళ దగ్గరికి వెళ్ళాను, మెంటర్స్ దగ్గరికి వెళ్ళాను. సార్ ప్లీజ్ మీరు ఈ జడ్జెస్ కి పాస్ చేయండి, నా తప్పు లేదు అక్కడ, కానీ కామెంట్స్ అలా వచ్చేసా నాకు కొంచెం భయం వేస్తుంది, మార్క్స్ లో పడుతుందేమో అని. సో ఇది నేను అన్నిసార్లు వెనకాల పెడితే వాళ్ళు వచ్చి మీకు చెప్పారు, అది మీరు విన్నారు, నేను చూసా. వాళ్ళు చెప్పేటప్పుడు మీరు విన్నారు, దెన్ మీరు రియలైజ్ అయ్యి వచ్చి నాతో మాట్లాడారు. అది నేను చూసాను మ్యామ్. సో అంతేగాని మీరు వచ్చి మీరు రియలైజ్ అయ్యి నేను అప్సెట్ అనిపిస్తున్నాను అయితే మీరు మాట్లాడలేదు. అప్పుడు కూడా మీరు ఎలా మాట్లాడారంటే ఊరికే అప్సెట్ అయిపోతున్నారన్న వేలో మీరు మాట్లాడారు. ఐ స్టిల్ రిమెంబర్. అండ్ మీరు ఇంకో మాట అన్నారు మ్యామ్, అన్నిటికంటే హర్ట్ఫుల్ ఉన్న మాట అది నాకు. రోడ్ మీదకి వచ్చి ఇంటర్వ్యూలు ఇస్తున్నావు అది ఇస్తున్నావు అని మీరు అన్నారు. ఒక 19-year-old ని పట్టుకొని అనే మాట అయితే అది కాదు మ్యామ్. అండ్ నేను రోడ్ మీద ఇవ్వలేదు మ్యామ్, నేనేం ధర్నాలు చేస్తూ అలా చేయలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఇంటి నుంచే జూమ్ ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యాను. అండ్ ఆఫీసెస్ కి వెళ్ళే నేను ఇంటర్వ్యూ ఇచ్చాను. సో రోడ్ మీద అయితే నేను ఐ డెంట్ క్రియేట్ ఎనీ న్యూసెన్స్. సో మీరు ఆ మాట అనడం మాత్రం ఇస్ వెరీ వెరీ రాంగ్ మ్యామ్. ఐ డెంట్ ఎక్స్పెక్ట్ దాట్ ఫ్రమ్ యూ. అండ్ మ్యామ్ మీరు